నమస్తే. నేను అసంఘటిత కార్మిక ఉద్యోగ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని. అయ్యా, ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు ఆర్టీసీ వారికి ఏదో చేసాము అని చెప్తుంది. ఏమీ చేయలేదు. ఎన్నికలకు ఒకప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు కొన్ని ప్రసంగాలు చెప్తారు, మేము గెలిస్తే మీకు చేస్తామని. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో గెలిచినప్పుడు ఏపీఎస్ఆర్టీసీ వారు సన్మానించినప్పుడు సూపర్ లగ్జరీ పాస్ ఇవ్వకుండా పల్లె వెలుగు నుంచి అల్ట్రా వరకు మాత్రం ఇచ్చారు. నిజంగా ఆ రోజు మేము అనుకున్నాం, చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో మాకు ఆర్టీసీ కార్మికులు మేలు జరుగుద్దని. వారు ప్రభుత్వం వల్ల 2019లో పడిపోయి జగన్ గారు వచ్చిన తర్వాత వారు కొన్ని రాయితీలు ఇస్తారని మేము ఆశిస్తే, మాకు ఓల్డేజ్ పెన్షన్ కొంతమందికి నీకు అది ఉంది ఇది ఉంది కాబట్టి అని తొలగించారు. 2013లో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క అసంఘటిత కార్మికులకి అందరికీ పెన్షన్ 1000 రూపాయలు మినిమం చేశారు. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే దాదాపు 12 సంవత్సరాలుగా ప్రభుత్వాలు మారినాయి. 2014లో మోడీ గారు వచ్చారు. ఆనాటి నుంచి ఈయన ఇప్పటి వరకు 11 సంవత్సరాలు మోడీ గారు ఒక్క పైసా పెంచకుండా అనేక సంవత్సరాలు సిబిటి మీటింగులు పెట్టి మా యొక్క డబ్బులు దోచుకున్నారు. మా యొక్క డబ్బుని దోచుకొని వాళ్ళు అనేక రకమైన కాకమ్మ కబుర్లు చెప్పారే కానీ ఒక్క పైసా పెంచల. అదేమంటే కొన్ని ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి, అమ్మ పెట్టదంట అడక తినేదంట అన్నట్టుగా వాళ్ళు కలిసి రారు, కలిసి చెయ్యరు. కానీ మేము 2009లో 7500 మాకు ఇస్తే మేము ఆ రోజు మేము జీవించగలమని నేను మెమోరాండం ఇవ్వగా, ఈ వచ్చిన బిఎంఎస్ కానీ సిఐటి వాళ్ళు కానీ అనేకమైన ట్రేడ్ యూనియన్లు 3000 ఇమ్మని, 5000 ఇమ్మని, 9000 ఇవ్వమని అని అడిగారు. మేము ఆ రోజు లెక్కలు వేసాం. 2009లో ఒక కార్మికుడు భార్యాభర్త బతకాలంటే 7500 రూపాయలు మినిమం సరిపోతుందని పెడితే, 2000లో నేను నిలుపుదల చేసిన డిఏని కూడా ఇవ్వండి. డిఏ ఇస్తే ఈరోజు వరకు 18,000 రూపాయలు మాకు వచ్చి ఉండేది. అటువంటిది ఈ మోడీ గారు ఒక్క పైసా కూడా ఇవ్వాల. మోడీ గారు మరి ఈరోజు చెప్తున్నారు, మీరు ఆయుష్మాన్ భారత్ తీసుకోమన్నారు. నేను నా యొక్క ఆర్గనైజేషన్లో ఉన్న ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళకి భార్యాభర్తకి నేను ఆయుష్మాన్ భారత్ కార్డుని నేను నా సొంత డబ్బులతో నేను ఇప్పించానండి. ఎక్కడ కూడా ఏ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ లేదు. మళ్ళీ ఈరోజు కూడా పెట్టారు ఆయన 70 సంవత్సరాలకి సీనియర్ సిటిజన్ అని. సీనియర్ సిటిజన్ అసలు నువ్వు వచ్చిన తర్వాతనే రైల్వేలో సీనియర్ సిటిజన్ని లేకుండా చేశారు. నువ్వు వచ్చిన తర్వాతనే అధిక ధరలు పెరిగిపోయింది. కేవలం నువ్వు ఆలోచించావా? ఈరోజు పెరుగుతున్న ధరలకి 1000 రూపాయలతో ఈపీఎస్ పెన్షనర్లు ఎట్లా రిటైర్డ్ అయిన వాళ్ళు ఏ విధంగా బతుకుతారని ఆలోచించారా? అటువంటిది ఆలోచించలా. వారికి అనుబంధంగా కొంతమంది నాయకులు పుట్టుకొచ్చారు. మేము సాధిస్తామంటారు. రాష్ట్రాలన్నీ తిరుగుతున్నారు. రాష్ట్రాల్లో తిరిగి డబ్బులు దండుకుంటున్నారు, మీటింగులు పెడుతున్నారు, పోతున్నారు. వాళ్ళకి అనేకమైన ఏజెంట్లు రాష్ట్రాల్లో తయారై వాళ్ళు సహకరిస్తున్నారు. అంతేకాని ఒక ఆయన ఇటీవల కాలంలో ఏప్రిల్ నెలాఖరికల్లా మీకు శుభవార్త వస్తుందన్నారు. ఈ ఏప్రిల్ నెలాఖరికి వచ్చేలకి ఈ యొక్క వేరే ఒక సమస్య మీద దేశం ఉంది కాబట్టి ఈ దుండగులు చేసిన ఎదవ పనికి ఈ సమస్య మీద పోయి అది కూడా నీరు గారిపోయింది. అది నీరు గారిచ్చినప్పుడు సిబిటి మీటింగ్లో కొత్త వాళ్ళని ఏ విధంగా ఎన్నుకుంటారు?
సిబిటి మీటింగ్ కూడా ఎన్నిక లేకుండా పాత వాళ్ళని కొనసాగించగా వాళ్ళ మటుకు ఉండొచ్చు. కానీ ఈ యొక్క వేరే వచ్చిన వాళ్ళు మనకి వల్ల అని సాగు చెప్పి ఇప్పుడు కూడా మోసం చేశారు. ఈ మోసానికి అన్నిటికీ ఏపీఎస్ఆర్టీసీలో రిటైర్ అయిన కార్మికులు పడుతున్న బాధను 2024లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సభలో కడపలో మా రఘునాథ్ రెడ్డి గారు అడిగినప్పుడు అయ్యా నా యొక్క ప్రభుత్వ రంగాన్ని మీకు జీవనభృతి కల్పిస్తానన్నారు. మరి కల్పించారా? కల్పించలేదు. మరి అబద్ధపు ప్రచారాలు ఎందుకు చేస్తున్నారండి? అబద్ధ ప్రచారాలు ఎందుకు చెప్తున్నారండి? అబద్ధాలు చెప్పి కార్మికులు ఎందుకు మోసం చేస్తున్నారండి? ఎన్నికలలో మీరు ఎందుకు హామీలు ఇస్తున్నారండి? చేత కానప్పుడు అసలు హామీలు ఇవ్వకుండా ఉంటే పోయేది. మీరు ఇస్తున్న ఈ హామీల వల్ల ఎంతమందో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఫ్యాక్టరీలు మూసేశారు, వాడికి ఇంత మటుకు సెటిల్మెంట్ లేదు. ఎన్జిఓసీని కొంతమంది రిటైర్డ్ అయిపోయినారు, వాడికి ఇంత మటుకు సెటిల్మెంట్ చేయాల. అదేమంటే ఆ ప్రభుత్వం డబ్బు పోయినా, ఆ ప్రభుత్వం డబ్బు కాజేస్తే, ఆ ప్రభుత్వం అప్పుల పాలు చేస్తే, ఆ ప్రభుత్వం ఇది చేస్తే నిన్ను గెలిపించుకున్నది దేనికంటే మాకు న్యాయం చేస్తాను. ఎన్జిఓస్లు దాదాపు 1.5 సంవత్సరం అయితే వాళ్ళకి రావాల్సిన ఎరియర్స్లు కానీ వాడికి రావాల్సిన పిఎఫ్లు కానీ ఇంతవరకు ఇవ్వలేదు. మరి మీరు ఏం ప్రభుత్వం చేస్తున్నారు? కాబట్టి ఈరోజు మేము మా సమస్యల మీద మాకు జీవనభృతిని ఇవ్వమని మేము అడిగాము. మా తరపున గౌరవనీయులైన కడప ఎమ్మెల్యే గారు మాధవి రెడ్డి గారు అసెంబ్లీలో ఏపీఎస్ఆర్టీసీ రిటైర్ అయిన కార్మికులు 1000 రూపాయలతో బతకలేకుండారని ఆమె ఒక అరగంట సేపు ఆమె మాట్లాడితే ఈనాటి వరకు కూడా దానికి సమాధానం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా మేము ఇచ్చేయాలని మేము జగన్ గారు ఉన్నప్పుడే మాకు నిబంధనలు లేని వృద్ధాప్య పెన్షన్ ఇమ్మన్నాం, సూపర్ లగ్జరీ మాకు ఇవ్వమని అడిగాం. కానీ ఈ ప్రభుత్వం అనేక వారే చెప్పారు, ప్రజా సమస్య వేదిక ఉంది, పరిష్కారం చేస్తామన్నారు. మేము మెమోరాండాలు ఇచ్చాం. ఇస్తే నాకు ఇదిగోండి ఒక లెటర్ ఇచ్చారండి. ఇది ప్రజావేదిక సమస్యలో వాళ్ళు ఇచ్చిన లెటరు. ఈ లెటర్లో అయ్యా మీ సమస్యలు పరిష్కరించాము, మీ కన్సెంట్ అధికారులు కాడికి పోండి అని చెప్పారు. పోయాం. పోతే వాళ్ళు అయ్యా ఇది గవర్నమెంట్ కాదు, ఇది గవర్నమెంట్ చేయాల్సిందే, కానీ మేము మధ్యలో ఉండేవాళ్ళమే కానీ మేము చేసేవాళ్ళం కాదన్నారు. మళ్ళా ఇంకొక మెమోరాండం మళ్ళా అదే సమస్య మీద మళ్ళా పెట్టాం. ఎవరెవరికి పెట్టామంటే నారా లోకేష్ బాబు గారు పెట్టాం, తర్వాత నాగళ్ళ మనోహర్ గారికి పెట్టాం, మా ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ గారికి రెడ్డి గారికి పెట్టాం. వీళ్ళందరూ కలిసి మళ్ళీ నాదళ్ళ మనోహర్ గారు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. కానీ లోకేష్ బాబు గారు మాకు ఒక సమాధానం, మీ సమస్య పరిష్కారం అయిపోయింది కాబట్టి మీకు ఏ విధంగా తొందరలో మీ దగ్గరికి అధికారులు వస్తారన్నాడు. అధికారులు లేరు, ఏమీ లేరు. మమ్మల్ని ఎందుకు అయ్యా ఈ విధంగా భిక్షం ఎత్తుకునే పరిస్థితి వస్తారు అంటే ఇది భిక్షమే ఇగా ఉంది. అయ్యా బాబు మాకు ఆకలి వేస్తుంది, మాకు జీవనభృతి కల్పించమంటే పట్టించుకోవాలి. అదేమంటే ఆ ప్రభుత్వం చేసిన అప్పుల్లో కూరుకుపోయిందండు. మరి అప్పుల్లో కూరుకుపోయినప్పుడు మీరు వచ్చారు కదా, అయ్యా ఆ అప్పులతో మేము రాజ్యం వెళ్ళలేము కాబట్టి ఆయనే ఉండమని మీరు చెప్పొచ్చు కదా. అంటే చెప్పలేకపోయినారు. ఎందుకని? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏదో కొంత మేము చేస్తామని చెప్పవచ్చు కదా. మరి 1వ తారీఖు రోజు చల్లారక ముందే మీరు అందరికీ వృద్ధులకు పెన్షన్ ఇస్తానంటున్నారే, ఆ ఒక్కటి కూడా మీరు అప్పుల్లో ఉండడం అది కూడా ఎందుకు ఇస్తున్నారు? అది కూడా నిలుపుదల చేయొచ్చు కదా. ఇటువంటివన్నీ మేము మీకు అనేక రకాలుగా మెమోరాండాలు ఇచ్చాము, మీకోసం ఎదురు చూసాము, మా సమస్య పరిష్కారం అవుతుంది చూసాము. మాకు మీరు ఇటువంటి అయ్యా మీ సమస్యలు పరిష్కారం చేయలేము అని చెప్పి మా యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఇచ్చిన ఈ లెటర్ చూడండి. ఈ లెటర్లో ఏమి ఇచ్చారంటే మీరు వృద్ధాప్య పెన్షన్ అడిగారు, అది మాది కాదు, అది వేరే డిపార్ట్మెంట్ వాళ్ళకి పైన అడుక్కోమన్నారు. రెండోది అడిగితే ట్రాన్స్పోర్ట్ని ఇప్పుడు కార్పొరేషన్ కాదు, దీన్ని గవర్నమెంట్ చేశారికి ఇది గవర్నమెంట్ నుంచి రావాల్సిందని వాళ్ళు ఇచ్చారు. మరి మీరు ఎందుకండి నాకు ఈ లెటర్ ఇచ్చింది? మీ సమస్య పరిష్కారం అయింది, మీ కన్సల్ట్ అధికారులను ఇవ్వమన్నారు. తర్వాత ఇంకో ఆయన ఫోన్ చేసి అయ్యా మీ దగ్గరికి మీ అధికారులు వస్తారని అన్నారు. అసలు మా అధికారులు మమ్మల్ని పట్టించుకోవాలి, మా ఆర్మ గారు పట్టించుకోవాలి, మన ఈడీ గారు పంచుకోవటంలో ఇప్పుడు ఎండీ గారు కూడా పట్టించుకోవాలి పరిస్థితిలో ఏర్పడినాం. అయ్యా ఒక్కొక్కడికి 78 సంవత్సరాలు దాకా మేము అయిపోయింది.
మేము ఎంతకాలం బతుకుతాం మాకే తెలియదు. ఇంకా మేము పస్తులు ఉండి బతకాల్సిన పరిస్థితి మీ ప్రభుత్వాలు తీసుకురావద్దు. మోడీ గారు చూస్తే ఆయన మళ్ళా ప్రధానమంత్రి PMYJ ఓడి పెట్టుకోమంటున్నారు. ఆడకపోతే PMYJ లేదు, ఏమీ లేదు. ఎందుకంటే మోసమైన మాటలు చెప్తారు కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే మోసం చేస్తారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. మమ్మల్ని ఎందుకు ఈ విధంగా, కార్మికులను ఎందుకు ఈ విధంగా మీరు ఇబ్బంది పెడుతున్నారు? కాబట్టి మేము మీకు అందరికీ తెలియజేసేది ఏంటంటే, మా సమస్య పరిష్కారం కాకపోతే మేము ప్రాణత్యాగానికైనా మేము సిద్ధమే. ఎవరు వచ్చినా రాకపోయినా నేను మీ యొక్క ఆఫీసు ముందు, అంటే మంగళగిరిలో మీ యొక్క పార్టీ ఆఫీసు ముందైనా సరే నా ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న, నా సమస్య పరిష్కరించకపోతే, నా సమస్యలుగా మీరు తీర్చకపోతే, మా కార్మికులకు జీవనభృతి ఇవ్వకపోతే, మా కార్మికుల శుభలక్షలు ఉచిత ప్రయాణం ఇవ్వకపోతే మేము ప్రాణత్యాగానికైనా వెనకాడం. ముందుగానే మీకు తెలియజేస్తున్నాం. మాకు అనుమతి ఇవ్వండి, మా ప్రాణాలు తీసుకోవడానికి, మా సమస్య పరిష్కారం చేయలేకపోతే మా ప్రాణాలు తీసుకోవడానికి మాకు అనుమతి ఇస్తారని ఆశిస్తూ మరొకసారి మీకందరికీ మా యొక్క సమస్యను మీ ముందు ఉంచాం కాబట్టి మా సమస్యను పరిష్కరిస్తారని ఆశతో, మీరు పరిష్కరిస్తారని ఆశతో, మా సమస్యను చేస్తారని ఆశతో మిమ్మల్ని వేడుకుంటూ విరమిస్తున్నాను.